భార్య: ఏమండి, మన ఇంట్లో విషయాలు ఇరుగు పొరుగు వారికి తెలియకుండా ఉండాలి అంటే అంతా మీ చేతుల్లోనే ఉందండి. భర్త: అదేలా? భార్య: నేను అప్పుడప్పుడు కోపంలో తిట్టినా, సరదాగా అప్పడాల కర్రతో 4 కొట్టినా, చిలిపిగా 4 వాతలు పెట్టినా అరవకూడదు, సరేనా? రమేష్: ఏంట్రా సురేష్, ఉదయం వాకింగ్కి కూడా కార్లో వస్తావు? సురేష్: దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం కోసం. రమేష్: అదేలా? సురేష్: ఏముంది, సైకిల్పై తిరిగితే దేశానికి పెద్ద నష్టం. ఎందుకంటే కారు కొనాల్సి పని లేదు, అప్పు చేయక్కర్లేదు, కారుకి బీమా లేదు, పెట్రోలు, సర్వీసింగ్ ఛార్జీలు అవసరం లేదు, ట్రాఫిక్ చలానా బాధ ఉండదు, ఆరోగ్యంగా ఉంటాం, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మందులు కొనం. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని నేను కారుపై వస్తున్నా. హాస్పిటల్లో ఉన్నప్పుడు పేషెంట్ని పలకరించే విధానం. అమెరికన్: గెట్ విల్ సూన్. బ్రిటిషర్: తొందరగా ఆరోగ్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. ఇండియన్: మొన్ననే మా చుట్టం ఒకడు ఇదే జబ్బుతో పోయాడు, జాగ్రత్త. నచ్చితే లైక్ చేయండి. దేవుడా, నాకు లాటరీలో 1 కోటి రూపాయలు వస్తే సగం నీకే ఇస్తాను అంటూ వేడుకున్నాడు సుబ్బారావు. మర్నాడే సుబ్బారావుకి లాటరీలో 50 లక్షలు వచ్చాయి. హో, నీ వాటు ముందుగానే తీసుకున్నావా దేవుడా అనుకుంటూ సొమ్మునంతా సూట్ కేసులో కుక్కేసుకున్నాడు. నానా, కాకి అరిస్తే చుట్టాలు వస్తారా అడిగింది కూతురు. అవును బేబీ అని సమాధానమిచ్చాడు తండ్రి. మరి వాళ్ళు పోవాలంటే అడిగింది కూతురు. మీ అమ్మ అరవాలి అన్నాడు తండ్రి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పండక్కి భార్యకి కానుకగా స్కూటీ కొనిచ్చాడు కుటుంబరావు. సరదాగా అలా స్కూటీ వేసుకుని తిరగొద్దామని వెళ్ళిన ఆమెను ట్రాఫిక్ పోలీసులు ఆపి హెల్మెట్ లేనందుకు ఫైన్ వేశారు. అంతే, ఇంటికొచ్చిన ఆమె బీరువా తెరిచి, ఏమండి, ఇప్పుడు మీరు చాలా మ్యాచింగ్ హెల్మెట్లు కొనాలి అంది. అంతే, ఆ మాట వినగానే కుటుంబరావు ఓలెక్స్లో స్కూటీని అమ్మకానికి పెట్టాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.